నమస్కారము. ఈరోజు 10వ తరగతి విద్యార్థులకి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో ఇచ్చే 18వ ప్రశ్నని ఎలా సమాధానం రాయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము. ఇది 2 మార్కులు కాబట్టి తప్పనిసరిగా దీన్ని మీరు అటెంప్ట్ చేయాల్సిందే, మంచి మార్కులు తెచ్చుకోవాల్సిందే. ఇందులో కష్టమైన అంశం ఏమీ లేదు. వీడియోని పూర్తిగా చూడటం అలవాటు చేసుకుంటే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేశారంటే మీకు విషయం అర్థం కాదు. అంతేకాకుండా మీ మిత్రులు 10వ తరగతి విద్యార్థులకి ఈ పాఠ్యాంశాన్ని మీరు అందజేయండి, వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది 18వ ప్రశ్నకు సమాధానం ఎలా రాయాలో ఇక్కడ మనం తెలుసుకుందాము. 2 మార్కులు. దీంట్లో వాస్తవంగా ఇచ్చిన వాక్యాన్ని ఎత్తి రాసేయటమే ఇందులో విషయం. చిన్న మార్పులు ఉంటాయి, ఆ మార్పుల్ని గమనిస్తే చాలు. కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పులు రాస్తే, స్పెల్లింగ్ ఎర్రర్స్ వస్తే మార్కులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి చూచి జాగ్రత్తగా రాయండి. చిన్న పదాలు చేర్చడమే 2 మార్కులు అంటే అతి సులభంగా మనం సాధించవచ్చు. ఇక్కడ ఏమిటి అంటే 2 వాక్యాలు ఇస్తారు. ఆ వాక్యాలని హూ గాని, విచ్, హూజ్, హూమ్ ఇలాంటి ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఉపయోగించి ఆ వాక్యాల్ని కలపాలి. అంటే గ్రామర్ భాషలో చెప్పాలంటే 2 సింపుల్ సెంటెన్స్ కలిపి ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ తయారు చేస్తున్నాం. దీనికి రిలేటివ్ ప్రొనౌన్ అయినటువంటి హూ, హూమ్, వాట్, విచ్ ఇలాంటి పదాలని ఉపయోగిస్తాం. ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్ గానే కాకుండా కంజంక్షన్లుగా కూడా ఉపయోగపడతాయి. అంటే 2 వాక్యాల్ని కలపడానికి కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి 2 రకాల చర్యలు ఇవి చేస్తాయి. సో ఇది ఏమైనా అంత విషయం మనకు తెలియకపోయినా ఏం కాదు. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకోవడము, ఆ యొక్క హూ గాని, వాట్, విచ్, హూజ్ ఇలాంటి పదాలని ఎక్కడ చేర్చాలో తెలుసుకోగలిగితే చాలు. ముందు వాక్యం యొక్క అర్థాన్ని గమనించండి, చాలా సులభంగా మీరు ఆన్సర్ చేయగలరు. ముఖ్యంగా మరీ చెప్తున్నదంటే స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల మీకు పూర్తిగా అర్థం కాదు. కాబట్టి కీలకమైన అంశాలు ఉంటాయి. పైగా ఇందులో ఏదో సినిమాకు సంబంధించిన విషయం మూవీ కాదు కాబట్టి స్కిప్ చేయటం అనేటువంటిది జరిగితే పాయింట్స్ మిస్ అవుతాయి. కంటిన్యూస్ గా మార్కులు చెప్తూనే ఉంటాం కాబట్టి ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంటే, అది గమనించండి. చూడండి, ఇది క్వశ్చన్ నెంబర్ 18 ఇంగ్లీషు 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించిన లెసన్. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, చదవండి, అర్థం చేసుకోండి, మీ స్నేహితులకు కూడా తెలపండి. ఈ ఇచ్చినటువంటి ఈ వాక్యాల్ని మీరే సమాధానం ఇండివిజువల్ రాయడానికి ప్రయత్నించి రాసిన తర్వాత మీరు నేను రాయబోతున్నటువంటి సమాధానాలతో పోల్చుకొని మీ మీద మీకు ఉండేటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని పొందండి. ఎక్కడన్నా ఎర్రర్స్ జరిగితే ఎందుకు ఎర్రర్స్ ఇక్కడ చెప్తాను, వివరంగా చెప్తాను, చూడండి. Mary wrote a poem. It bagged the first prize in the creative writing competitions. కాబట్టి మేరీ ఒక పోయం రాసింది. బ్యాగ్ అంటే అది సాధించింది అని గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క పోయం ఫస్ట్ ప్రైజ్ సాధించింది. కాబట్టి ఇట్ బ్యాగ్ ద ఫస్ట్ ప్రైజ్. ఇక్కడ దాకే ఈ వాక్యం, ఇంకా వాక్య భాగాన్ని గురించి పెద్ద ఆలోచించవాకండి. ఇక్కడ దాకే ముఖ్యం. కాబట్టి ఇక్కడ మేరీకి సంబంధించిన విషయం రెండోసారి చెప్పబడుతున్నదా, ఆమె పోయానికి సంబంధించింది రెండోసారి చెప్తున్నదా గమనించండి. మేరీ ఒక పోయం రాసింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దేనికి? మేరీ రాసిన పుస్తకాన్ని. కాబట్టి ఆ ఉచ్ అనేటువంటిది ఈ పోయానికి సంబంధించి. కాబట్టి అది జాగ్రత్తగా చూడండి. మేరీ వచ్చే పోయం which bagged the first prize in the creative writing competition.
ఇక్కడ ఏమి లేదు. ఉచ్ అనేటువంటిది ఏంటంటే ఆమె రాసిన పోయంకి ప్రైజ్ వచ్చింది కాబట్టి మేరీ రోట్ ఏ పోయం, మేరీ రాసిన పోయంకి. ఉచ్ అంటే ఏదైతే రాయించిందో దానికి. ఉచ్ బ్యాగ్ ద ఫస్ట్ ప్రైజ్ ద క్రియేటివ్ రైటింగ్ కాంపిటీషన్. కాబట్టి ఉచ్ ఇక్కడ రాసి వచ్చింది. కాబట్టి ముందు గమనించండి, ఉచ్ అంటే దేనికి సంబంధించింది? మేరీకి సంబంధించిందా, ఆమె రాసిన పోయానికి సంబంధించిందా? ఆమె రాసిన పోయానికి సంబంధించింది కాబట్టి ఆ విధంగా దాని స్థానాన్ని మనం నిర్దేశించాం. సిమ్రాన్ గేవ్ ఏ డాన్స్ ప్రోగ్రామ్ ఎస్టర్డే. ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ బై ఎవ్రీవన్. కాబట్టి ఇక్కడ సిమ్రాన్ అనే అమ్మాయి డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చింది. ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడి. ఆ యొక్క ఇట్ అంటే ఇది డాన్స్ ప్రోగ్రామ్, గుర్తుపెట్టుకోండి. డాన్స్ ప్రోగ్రామ్ అందరి చేత పొగడ్తలు పొందబడింది. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఉచ్ అనే దేనికి సంబంధించి, దేనికి సంబంధించి అంటే ఏ డాన్స్ ప్రోగ్రామ్ అయితే ఆమె ఇచ్చిందో ఆ డాన్స్ ప్రోగ్రామ్ అందరి చేత అభినందించబడింది అని. కాబట్టి సిమ్రాన్ gave a dance program yesterday which was appreciated by everybody. కాబట్టి ఉచ్ స్థానం అది. Simran gave a dance program yesterday which was appreciated by everybody. ప్రతి ఒక్కళ్ళు అది. నెక్స్ట్, Raju's name was missed off the volleyball players list, so he was unhappy. కాబట్టి Raju, whose name was missed of the volleyball players list. Raju, whose name was missed off the volleyball list, was unhappy. అంటే ఈ యొక్క హూజ్ వచ్చేసి ఇక్కడ తీసుకొచ్చేసాం. రాజు హూజ్ నేమ్ వాజ్ మిస్డ్ ఆఫ్ ద వాలీబాల్ ప్లేయర్స్ లిస్ట్ వాజ్ హ్యాపీ. ఎవడి పేరైతే రాజు, అతని యొక్క పేరు మిస్ అయినందువల్ల బాధపడ్డాడు. ద మ్యాన్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్. హీ లివ్స్ నెక్స్ట్ డోర్. దీంట్లో హూ బిట్రాయింది. హూ దీన్ని అంటే ఎట్లయినా రాయొచ్చు. ద మ్యాన్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్ హూస్ లివ్స్ నెక్స్ట్ డోర్. కాబట్టి ఈ బదులు హూ పెట్టేసిన పర్లేదు. హూ లివ్స్ నెక్స్ట్ డోర్. ద మ్యాన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్. ఇలా రాయండి. లేకపోతే ఆ హూ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కామా తీసేయాల్సి వస్తుంది. కామా తీసేసి ఆ హూ ఇక్కడ పెట్టే తప్పేం లేదు. కాబట్టి ఈ విధంగా రాస్తే సరిపోతుంది. మిస్టర్ గోయల్ వాజ్ సీరియస్లీ సో హీ కుడ్ నాట్ గో టు ఆఫీస్. హూ పెట్టే రాయాల్సింది. ఇది కూడా సేమ్ టు సేమ్ అంతే. దీన్ని ఎలా చేద్దామంటే ఇక్కడ హూ పెట్టండి. కుడ్ నాట్ గో టు ఆఫీస్, ఈ ప్లేస్ లో హూ పెట్టండి. ఇది ముందుకు తీసుకొచ్చేసేయండి. మిస్టర్ గోయల్ హూ కుడ్ నాట్ గో టు ఆఫీస్ was seriously ill అని కూడా
మిస్టర్ జోయల్ హు కుడ్ నాట్ గో టు ఆఫీస్ వాస్ సీరియస్లీ ఇల్. ఈ విధంగా కూడా రాసి వాక్యం పూర్తి చేయవచ్చు. కాబట్టి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. పరిశీలించండి, బాగా అర్థం చేసుకోండి. ఇది ఆంగ్ల భాష కాబట్టి కొంచెం ప్రత్యేకంగానే ఉంటుంది, మనం శ్రద్ధ పెట్టి నేర్చుకోవాల్సిందే. ఈ విధంగా మీరు నేర్చుకున్నారంటే మరికి మార్కులు చాలా సులభంగా మనం సాధించగలం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.